వెల్కమ్ బ్యాక్ టు వసుధ వ్లాగ్స్ అండ్ న్యూస్. మీరు యూట్యూబ్లోకి సెర్చ్ బార్లోకి వెళ్ళి వసుధ అని కొట్టగానే వసుధ వ్లాగ్స్ అండ్ న్యూస్ అని వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా దెబ్బ వేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చేస్తూ ఉంటే కనుక మీరు వచ్చేసాం మనం. వెల్కమ్ బ్యాక్ టు వసుధ వ్లాగ్స్ అండ్ న్యూస్. లాస్ట్ టైం చూసాం కదా, మనం ఎంతవరకు చూసామంటే నేపాల్ చెరపుంజి వరకు చూసాము. ఇప్పుడు మళ్ళీ బయలుదేరాం, ముక్తినాథ్ వెళ్తున్నాం. ముక్తినాథ్ వెళ్ళే దారిలో ఉన్నాం. ఈరోజు మనం కాళీ గండకి నది పక్కన ప్రయాణం చేస్తూ నేపాల్ దేశ జానపద సంగీతం వింటూ హాయిగా ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాం. ఈరోజు మనం కొన్ని విశేషాలు నేపాల్ దేశంలో ఉన్నటువంటి గండకి నది గురించి తెలుసుకుందాం. గండకి నదికి కాళీ గండకి నది, నారాయణి గండకి నది అని పేర్లున్నాయి. అంతేకాదు రామాయణ మహాకాలం నుంచి కూడా ఉన్నటువంటి నది అని ఒక ప్రతీతి. పురాణాల ప్రకారం బృందాదేవి గండకి నదిగా మారిందని ఒక ప్రతీతి. బృందాదేవి శ్రీ మహాలక్ష్మి అంశతోటి అసురనేమి అనే ఒక రాక్షసరాజు పుట్టినటువంటి రాక్షస రాణి. ఆమెను జలంధరుణ్ణి వివాహం చేసుకొని విష్ణుమూర్తి మీద అత్యంత భక్తి విశ్వాసాలతోటి అతి పాతివ్రత్యంగా జీవిస్తూ ఉండేది. అయితే జలంధరుడి యొక్క ఆగడాలు మితిమీరిపోవడంతో అతన్ని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నటువంటి శివకేశవులు అతని మీద యుద్ధానికి వెళ్ళారు. ఎంతకాలం యుద్ధం చేసినా కూడా శివకేశవులు ఎంత యుద్ధం చేసినా కూడా జలంధరుణ్ణి ఏమీ చేయలేకపోయారు. దీనికి కారణం బృందాదేవి యొక్క పాతివ్రత్య మహిమ అని తెలుసుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు జలంధరుడిగా మారి బృందాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు శివుడు జలంధరుణ్ణి అంతమొందించాడు. అది తెలుసుకున్నటువంటి బృందాదేవి అతి క్రోధంతో శిలలాగా మనసు లేకుండా ప్రవర్తించినటువంటి శ్రీ మహావిష్ణువుని చూసి నువ్వు శిలవైపోవాలి అని శాపమిచ్చిందట. అందుకే గండకి నదిలో శ్రీ మహావిష్ణువు శాలిగ్రామ రూపంలో మనకి ఇప్పటికీ లభిస్తున్నాడని ఒక ప్రతీతి. దానితో పాటుగా శివకేశవుల యొక్క స్వేదం కూడా స్వేద బిందువులే ఈ శాలిగ్రామాలను కూడా ఒక మాట చెప్తారు. ఈ రకంగా అప్పుడు శాపమిచ్చినటువంటి బృందాదేవిని చూసి శ్రీ మహావిష్ణువు ఆమెకు ఒక వరాన్ని ప్రసాదించారు. ఆయనకు ఇచ్చినటువంటి వరమే శరీరం గండకి నదిగా, జుట్టు తులసీదేవిగా తులసి చెట్టుగా మారి మన చేత పూజలు అందుకుంటోంది. నేపాల్ దేశంలో 3900 ఎత్తులో సముద్ర మట్టానికి ముస్తాంగ్ జిల్లాలో ఉన్నటువంటి టిబెట్ నేపాల్ దేశ సరిహద్దుల్లో ఈ కాళీ గండకి నది జన్మించింది. అత్యంత ఎత్తులో జన్మించి అతి ఉత్సాహంగా పరవళ్ళు తొక్కుతూ అన్ని జిల్లాల్లో ప్రవహిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి పాట్నా దగ్గర పాట్నాలో ఉన్నటువంటి సోనేపూర్లో సముద్రంలో కలిసిపోతుంది గండకి నది. ఈ మధ్యలో గండకి నదికి అనేక పేర్లు ఒక్కొక్క చోట మారిపోతూ ఉంటాయి. మనం ముక్తిధామ్కి వెళ్ళే దారిలో వచ్చేటువంటి కాళీ గండకి నదికి కోలా రివర్ అని పేరు. కొంచెం ముందుకు వెళ్ళిన కొద్దీ మనకి కోలా రివర్ని కూడా మనం చూడవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్స్లో మీకు ఆ కోలా రివర్ని కూడా నేను చూపిస్తాను. దానితో పాటు గండకి నది వద్ద ఉన్నటువంటి ఒడ్డున ఉన్నటువంటి అత్యంత పుణ్యక్షేత్రాలలో ముఖ్యమైనది ముక్తినాథ్. వైష్ణవ దివ్య దేశాల్లో 108 వైష్ణవ దివ్య దేశాల్లో ముక్తినాథ్ ఒకటి. దాంతోపాటు వాల్మీకిపురం కూడా నేపాల్లోనే ఉంది. ఈ వాల్మీకిపురం అనేది గండకి నది ఒడ్డునే ఉంది. వాల్మీకిపురంలోనే ఈ వాల్మీకి తన యొక్క రామాయణ రచనను మొదలుపెట్టారని, గండకి నది ఒడ్డునే మొదలుపెట్టారని ఒక మాట. లవకుశులు పుట్టడం,
ఇవన్నీ కూడా ఇక్కడే జరిగాయని. సీతామాత పుట్టినటువంటి జనక్పూర్ కూడా నేపాల్ దేశంలోనే ఉన్నది. అదేవిధంగా శివకేశవులు పుట్టినటువంటి వాల్మీకిపురం కూడా నేపాల్ దేశంలోనే ఉన్నది. ఈ గండకి నది యొక్క అనేక విశేషాలు మనం ఇంకా ముందు ముందు తెలుసుకుందాం. గండకి నదికి అవల ఇవల కూడా చిన్న చిన్న ఇళ్ళు నిర్మించుకొని దాని మీద రేకుల షెడ్లు వేసుకొని అవి ఎగిరిపోకుండా రాళ్ళు మీద కప్పి పెట్టి ఉంచినటువంటి దృశ్యం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రధాన పంటలుగా వరి, గోధుమ, జొన్న, వాటితో పాటుగా అరటి, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి పంటల్ని ఇక్కడ పండించడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్తే ముక్తినాథ్కు వెళ్ళే రూటు మనకి అసలు రూటు స్టార్ట్ అవుతుంది. అత్యంత కష్టమైనటువంటి ఈ రూటు ద్వారా మనం ముక్తినాథ్కి వెళ్తాం. 108 దివ్యదేశాలలో అయినటువంటి 108 వైష్ణవ దివ్యదేశాల్లో ఒకటైనటువంటి ముక్తినాథ్లోనే శ్రీ మహావిష్ణువు బృందాదేవికి మోక్షం ప్రసాదించాడని ఒక ప్రతీతి. ఈ ముక్తినాథ్ అనేది టిబెట్ బౌద్ధులకు కూడా అత్యంత పుణ్యక్షేత్రమే. బౌద్ధులు ఇక్కడ స్వామిని అవలోకేతేశ్వరుడిగా పిలుచుకుంటారు. ఇక్కడ కొంచెం కలుషితమైనటువంటి గండకి నదిని మనం చూస్తాం. మానవ తప్పిదాల వల్ల కొంత ఏరియా కలుషితమైపోవడం మనం గమనించవచ్చు. ప్లాస్టిక్ వాడకం, సీసాలు, ఇవన్నీ కూడా ఈ గండకి నది రివర్లో ఉండడం మనం గమనించవచ్చు. నదికి ఆవల ఇవల మధ్యలో ఒక బ్రిడ్జ్ కట్టుకొని అటు ఇటు కూడా ప్రజలు జీవించడం మనం గమనించవచ్చు. ఇక్కడ చూడండి, కలుషితమైనటువంటి మన గండకి నదిని మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే గమనించవచ్చు. ఈ చివర ప్లాస్టిక్ సీసాలతోటి నిండి ఉన్నటువంటి ఖాళీ గండకి మనం గమనించవచ్చు. ఇదిగోండి, ఇక్కడ కూడా కలుషితమైనటువంటి ఖాళీ రివర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి మనకు ముక్తినాథ్ మొదలైపోయిందండి. ముక్తినాథ్ రోడ్డు, మట్టి రోడ్డు, గతుకుల రోడ్డు. మరిన్ని వివరాల కోసం నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా